ప్రేమ గుడ్డిది, ప్రేమకు హద్దులనే ఉండవు. ఈ ఘటన మరోసారి నిరూపితమైంది. ఒక అరుదైన ప్రేమ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. జైల్లో విధులు నిర్వహించే ఓ మహిళా అధికారి అదే జైల్లో ఉన్నటువంటి ఖైదీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఈ జైలు అధికారిని అక్కడే జైలు శిక్ష అనుభవించి విడుదలైనటువంటి మాజీ ఖైదీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సత్నా కేంద్ర కారాగారంలో సహాయ జైలు అధికారి, డిప్యూటీ జైలర్గా పనిచేస్తున్నటువంటి ఫిరోజా ఖాతున్ అదే జైలులో శిక్ష అనుభవించిన మాజీ ఖైదీ ధర్మేంద్ర అలియాస్ అభిలాష్ను వివాహం చేసుకున్నారు. ఇటీవల లవ్ కుష్ నగర్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ధర్మేంద్ర ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు శిక్ష అనుభవించాడు. ఆ జైల్లో సుమారు 14 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. తర్వాత 2020లో విడుదలయ్యాడు. ఇక జైలులో ఉన్న కాలంలోనే ఫిరోజా ఖాతున్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇక దీని తర్వాత అతను జైలు నుంచి విడుదలైన తర్వాత వివాహం చేసుకోవాలని అదే సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నారు. ఇక ఆ నిర్ణయం ప్రకారం జైలు నుంచి విడుదలైన తర్వాత వాళ్ళు ఏదైతే నిర్ణయాన్ని తీసుకున్నారో దాన్ని నిజం చేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే ఫిరోజా ఖాతున్ ముస్లిం కుటుంబానికి చెందినవారు కాగా ధర్మేంద్ర హిందూ మతానికి చెందినవాడు. ఇక ఈ మతభేదాలను అయితే పక్కన పెట్టేసి ఇద్దరూ తమ వ్యక్తిగత నిర్ణయంతో ఒకటయ్యారు. ఇక ఈ వివాహ బంధానికి ఫిరోజా కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో అంగీకరించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ కూడా తమ ప్రేమ మీద నమ్మకంతో తన నిర్ణయం తీసుకొని ఈ పెళ్లి చేసుకున్నట్లు, ఈ నిర్ణయం పట్ల తాను సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఈ వివాహంపై ఫిరోజా స్పందించారు. ఇది మా వ్యక్తిగత నిర్ణయం, మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకుంది. మేము ఈ వివాహంతో ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఇక ఈ ప్రేమ కథ, ఈ వివాహం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జైలులో మొదలైన పరిచయం కాస్త పెళ్లిపీట్ల వరకు చేరింది అంటూ నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మరి ఈ ప్రేమ జంట గురించి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి.